నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. అల్లు అర్జున్ ఇంటిపై దాడి నేపథ్యంలో ఓయూ నేతలపై కూడా ఇప్పటికే కేసులు నమోదైనాయి. అలాగే బెయిల్పై బయటకు వచ్చారు. కానీ వరుసగా ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అంటున్నారు ఆయా నేతలు. అలాగే ఎవరైతే కేసులు పాలైన వాళ్ళు ప్రధానంగా ప్రస్తుతం మనతో పాటు A1 రెడ్డి శ్రీని అవుతున్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం అసలు ఏం జరుగుతుంది, ఎలాంటి కాల్స్ వస్తున్నాయి, వాళ్ళ వర్షన్ ఏందో తెలుసుకుందాం. ఏం కాల్స్ వస్తున్నాయి, మీకు ఎంతమంది కాల్ చేస్తున్నారు, వాళ్ళు కాల్ చేసి ఏమని చెప్తున్నారు? అన్న రోజుకు దాదాపు 2 నుండి 3 వేల మంది ఫోన్ చేస్తున్నారు. నా ఫోన్ ఎందుకంటే బ్యాటరీ దాదాపు 2-3 గంటల క్లోజ్ అయిపోతుంది. విషయం ఎందుకంటే ఫోన్లు చేస్తారు. నేను ఇప్పుడు కూడా ఈ ఫోన్ ఇక చూడండి, మాట్లాడుతూనే ఫోన్ వచ్చింది చూడండి. హలో హలో కట్ చేసిండు, ఇట్లా కట్ చేస్తుండ్రు, గ్రూప్ కూర్చుంటారు. కావాలని ఏంటంటే వాళ్ళు ఒక రకమైన అది పైశాచిక ఆనందం అంటారు కదా, నాకు ఫోన్ చేసి ఆనందాన్ని పొందుతున్నారు. నేను చేసిన తప్పేంది చెప్పండి అన్న. మీరు ఒక దిశ టీవీగా మేమందరం ఉస్మానియా విద్యార్థులుగా డిసెంబర్ 4 సంఘటన జరిగితే 22 వరకు ఎవరు స్పందించలేదు. 2 ప్రభుత్వాలు స్పందించిన ఇట్లా కనీసం ఆ కుటుంబానికి కనీసం రూపాయి ఇద్దామనే ఆలోచన లేనప్పుడు మేము ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులుగా మేము వెళ్ళినాము. మేము ఎందుకంటే ఒక డెమోక్రటిక్గా సార్ 1 కోటి రూపాయలు ఇవ్వండి, ఆ కుటుంబాన్ని పరామర్శించండి, మీరు గొప్ప హీరో, మీరు ఇట్లా కఠినంగా ఉండరాదు, ఒక రాయి గుండె చేసుకొని బతకరాదు, మీరు స్పందించాలన్న ఆలోచనతో మేము ఫైట్ చేసినందుకు ఆ కుటుంబానికి న్యాయం జరిగింది. న్యాయం జరిగిన తర్వాత సరే మేము వీళ్ళు దాడి చేసినారు, ఒక దాడి చేసినట్లు చట్టం తీసుకుంటాం. మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేసింది, మేము ఇట్లా ఒక 1 డే కోర్టు ద్వారా బెయిల్ మీద వచ్చినాం. బెయిల్ మీద వచ్చినప్పుడు ఆయన ఇట్లా బెయిల్ మీద వచ్చిండు, మేము మీద బెయిల్ మీద వచ్చినాం. ఇట్లా ఫోన్ చేసి సెట్టింగ్ చేస్తే నీకు వచ్చే ప్రయోజనం ఏంది అంటే ఉస్మానియా విద్యార్థులు ఏమైనా భయపడతారు అనుకున్నావా? నీలాంటి వందలాది మంది చూసాను తెలంగాణ ఉద్యమంలో. నీకన్నా కరుడు కట్టిన లగడపాటి లాంటి 1000 కోట్లున్న వ్యక్తులనే ఈరోజు ఛేదించి తెలంగాణ ఉద్యమాన్ని సాధించడం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం. మీరు ఈ చిల్లరగంతా ఎన్ని ఫోన్లు చేయించడం తగ్గే పరిస్థితి లేదు. ఈరోజు మీ మీడియా ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలియాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సినీ ప్రేమికులకు తెలియాలి, సినిమాని ప్రేమించే వ్యక్తులకు తెలియాలి అనే ఆలోచనతో రావడం జరిగింది. న్యాయం చేయమని నిన్ను అడిగితే నీవు కక్షపూరితంగా నీ అభిమానుల పేరు పెట్టి అర్ధరాత్రి ఫోన్లు చేసి ఒకటి అడుగుతాను, మీ నెంబరు వాళ్ళకు ఎవరు ఇచ్చారు అనుకుంటారు, దీని వెనక ఎవరు ఉన్నారు అనుకుంటారు? ఇదేంటంటే నేను ఒకటి ఆవిష్యంగా చెప్తాను. ఈ అల్లు ఇవన్నీ ఏంటంటే ఇన్స్టాకు సంబంధించినవి. ఒక్క నిమిషం అన్న, ఇది అల్లు అర్జున్ ఆర్మీ అని ఈయన ఒక ఇన్స్టా ఐడి నాది. ఎందుకంటే ఏ ఆర్మీ వేసుకోండి నా కొడుకుని అని నా నెంబర్ పెట్టింది. ఇలాంటి ఇదేంటంటే 2.1 మిలియన్ అంటే ఇట్లా దాదాపు అల్లు అంటారా, అల్లు అర్జున్, అల్లు యువసేన, అల్లు ఆర్మీ ఈ పేరుతో నా నెంబర్ మొత్తం ఏంటంటే అన్ని గ్రూప్లకు ఫార్వర్డ్ చేసిండ్రు. మీ నెంబర్ వాళ్ళకి ఎట్లా వెళ్తుంది? ఎవరు ఇచ్చారు? పబ్లిక్ ఏముంటుంది నెంబర్, ఇప్పుడు మీడియా వాళ్ళతో ఉంటుంది నా నెంబర్, ఇంకా నా మిత్రులతో ఉంటుంది. ఏదంటే సమస్య ఉన్నప్పుడు నాది దాదాపు ఇక 15 ఏళ్ళకెళ్ళి ఇదే నెంబర్ మెయింటైన్ చేస్తున్నా. సరే ఏ విధంగా పోయిందో నెంబర్ పోయింది. నెంబర్ అన్ని గ్రూపులకు దాదాపు అన్ని గ్రూపులకు ఫార్వర్డ్ చేసి, అంటే నీకు ఇంకొక వాస్తవం చెప్పాలన్నా, బ్రోకర్ గాళ్ళకి ఇచ్చింది ఏదో వ్యభిచారంకి సంబంధించిన వ్యక్తులు కూడా నాకు ఫోన్ చేస్తుండ్రన్నా. ఇంత దారుణం ఉంటుంది. ఒక వ్యభిచారానికి ఫోన్ చేసి ఎంత 2000కి పంపిస్తావా, 3000కి పంపిస్తావా అని మాట్లాడుతుండ్రన్నా. పబ్లిక్ టాయిలెట్ మీద నా ఫోన్ నెంబర్ రాసి ఏంది రాని మాట్లాడుతున్నారు. అంటే ఇంత దారుణంగా ఒక ధర్మం కోసం, న్యాయం కోసం. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి ఇంత పైశాచికంగా ఆడుకుంటావా? నీ మీద ఎంత రెస్పెక్ట్ ఉండే? హలో 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 మాట్లాడరు. ఇప్పుడు ఈ విధంగా నడుస్తుంది. ఇక చూడండి, దీన్ని ఏమనలే మీరు చెప్పండి. పోలీస్ వాళ్ళు ఇట్లా దయచేసి మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి స్వేచ్ఛని పూర్తిగా హరిస్తుంది. ఒక వ్యక్తి కాదు, ఇక్కడ దాదాపు 6 మంది గత వారం రోజులకెళ్ళి నరక వేదన అనుభవిస్తున్నాము. ఒకవైపు దాదాపు రాజీకి వచ్చింది, సినీ పెద్దలు సీఎంని కలిసారు, అంతా అయిపోయింది. కేసు కూడా దాదాపు స్లో మోషన్కి వచ్చింది. మీ పైన మాత్రం కాల్స్ ఆగడం లేదు. మేము అదే కోరుకున్నాము. ఫస్ట్ ఏంటంటే మేము ఫైట్ చేసినాము, వాళ్ళు 2 కోట్లు ప్రకటించారు. సమస్య కాదు, దీన్ని సుఖాంతం అయింది అనుకున్నాము. కానీ తెల్లారికెళ్ళి ఫోన్ చేస్తున్నా. మేము ఏదైతే బెయిల్ మీదకి బయటకు వచ్చినప్పటికెళ్ళి ఫోన్లు చేస్తున్నాం నిరంతరం. అంటే ఇది కావాల్సి, ఎందుకంటే అల్లు అర్జున్ తన యొక్క ఈగోని కావచ్చు, ఇంకా తన యొక్క ప్రతాపాన్ని కావచ్చు, వీళ్ళ నా మీద పోరాటం చేసింది అనుకుంటున్నారు. మరి ఏమనుకున్నారు తెలియని పక్షాలు అనుకుంటున్నారు. కానీ రోజు నిరంతరం ఇక ఫోన్స్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. ఈ పోలీస్ వాళ్ళు ఇట్లా మీరు ఆలోచన చేయండి. ఏదైతే ఒక
ఒక వ్యక్తి స్వేచ్ఛని నిరంతరం మరిస్తున్నప్పుడు మేము ఇలా కంప్లైంట్ చేసినాము, మా తప్పుంటే చట్టం చూసుకుంటుంది. వాళ్ళు నిరంతరము అల్లు అర్జున్ పేరుతో నిరంతరం మా ఫోన్లు చేసి మా యొక్క ఏకాంతకు భంగం కలిగిస్తున్న ఈ వ్యక్తులను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిన్న ఓయూపీఎస్లో కంప్లైంట్ చేసినాము. ఏం జరుగుతుందో సిఐ గారికి ఇట్లా ఏంటంటే దీనిపై పూర్తి విచారణ చేస్తామని పోలీసు వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఒకటి మాత్రం, ఉస్మానియా విద్యార్థులు మేము ఎప్పుడు భయపడము, ప్రాణం పూయడానికి సిద్ధమే. బట్ ఏంటంటే ప్రజాస్వామ్యానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే, గరీబోని మీ ఇష్టం వచ్చిన దాడి చేస్తే, గరీబోని చులకన చేసి వీడు మనిషేగాడని ఏలన చేసే సందర్భంలో ఈ ప్రపంచం ఎవరు స్పందించకపోయినా పర్లేదు, ఉస్మానియా విద్యార్థులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రశ్నిస్తుంది. ఇది మొదటిది కాదు. జార్జి రెడ్డి నుంచి స్టార్ట్ చేస్తే నేటి వరకు గరీబోని పక్షాన ఉస్మానియా యూనివర్సిటీ మాట్లాడుతుంది. ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్న ప్రత్యేకత అదే. ఏ యూనివర్సిటీ అయినా మాట్లాడకపోవచ్చు, కానీ ఉస్మానియా యూనివర్సిటీలో సామాజిక ఉద్యమాలు ఉంటాయి, సాంఘిక ఉద్యమాలు ఉంటాయి, బహుజన ఉద్యమాలు ఉంటాయి, దళిత ఉద్యమాలు ఉంటాయి. అదేవిధంగా ఇలాంటి ఎవరైతే గరీబోని పక్షాన కొట్లాడే నైతిక బాధ్యత ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీకి ఉంటుంది. మీరు ఎన్ని దాడులు చేసినా, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. మా గొంతు ఆగిపోయేంత వరకు మోగుతూనే ఉంటుంది. మొత్తంగా మా పోరాటం అనేది అయితే ఆగదు. ఎన్ని సమస్యలు వచ్చినా, దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమస్య వచ్చినా ఉస్మానియా యూనివర్సిటీ అనేది పోరాడుతుంది. కానీ పోలీసులు కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే మాత్రం వేధింపులకు గురి చేస్తున్నారు. వేల వల్ల కాల్ చేస్తున్నారు, మెసేజ్ వేసి కూడా చాలా వేధింపులు చేస్తున్నారు. ఆ టెక్స్ట్ మెసేజ్ కూడా చాలా అసభ్యకరమైన పదజాలంతో వాడుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు కూడా వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ఈ కేసు విషయంలో ఆ కుటుంబానికి న్యాయం చేయడానికే మేము దాడి చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ మేము కేసు అనుభవిస్తున్నాము. కానీ ఇప్పటికైనా ఫ్యాన్స్ వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉంది. అలాగే పోలీసు వ్యవస్థ కూడా మాకు వ్యక్తిగత స్వేచ్ఛని భంగం కలిగించకుండా మమ్మల్ని రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని కూడా ఏవన్గా ఉన్న రెడ్డి శ్రీ అయితే స్పష్టం చేసిన సందర్భం అయితే చూడవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి కెమెరా పర్సన్ వంశీతో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.